థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. ప్రభువా, నిన్ను స్తుతించటానికి నీ నామంలో నాయనా మేమంతా ఒక చోట ఈ ప్లాట్ఫామ్ ద్వారా కూర్చోవడానికి మీరిచ్చిన ప్రభువా ఇంత ప్రశస్త సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాను. ప్రభువా, మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నారు తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు మా పట్ల చూపించిన అత్యంత గొప్ప కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాను. తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇక్కడున్న వారందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్తా ఉంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా, దేవా, మీ హస్తాలకు అప్పచెప్తా ఉంటున్నాను. వాక్యాన్ని ప్రకటించడానికి నాయన ప్రవ్వా, ఇక్కడ నిలబడ్డ నన్ను కూడా నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నా మాటలు, నా ఆలోచనలు దేవా, నా నాకు సంబంధించిన ప్రతిదీ కూడా నాయన మీకు అప్పగిస్తా ఉంటున్నాను. దేవా, టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ కంట్రోల్ ఓ లార్డ్. లెట్ నాట్ ఐ స్పీక్ బట్ యూ స్పీక్ టు ఎవ్రీబడి లార్డ్. అవును ప్రభా, నా మాటలు ఎవరిని మార్చలేవు, కానీ నీ మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తాయి. ప్రతి ఒక్కరిలో ప్రభా ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకొస్తా ఉంటుంది. తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, మీరు మాకు సహాయం చేస్తూ రమ్మని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలకు అప్పచెప్తూ, పరిశుద్ధాత్మ దేవ, ప్రకటించబడుతున్న ప్రతి వాక్యము సత్యమైనది అని అనేక సూచక క్రియల చేత మీరు నిర్ధారిస్తూ రమ్మని నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఒక శ్రేష్టమైన సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నేను ఒక క్వశ్చన్ తోటి ఈరోజు మనం మెసేజ్లోకి వెళ్దాము. మనం అంతా విశ్వసిస్తాం ఇది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఎక్కువ సమయాల్లో మన కళ్ళకి ఏమైతే కనిపిస్తుందో దాన్ని మనము నమ్మకుండా ఉండలేం. ఇప్పుడు మీ కళ్ళ ముందు సూర్యుడు మీకు కనిపిస్తున్నాడు అనుకోండి. సూర్యుడు వచ్చాడా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, రాలేదు, రాడు, రాడేమో, ఇవి చెప్పడానికి ఆస్కారాన్ని చూపించం. ఎందుకంటే మన కళ్ళకి కనిపిస్తున్నాడు కాబట్టి. ఎక్కువ సమయాల్లో కళ్ళ ముందు ఉన్నదాన్ని ఎవరైనా వచ్చి అది లేదు అని చెప్పినా మనం తోసిపుచ్చేస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మన కళ్ళ ముందు ఏమి అయితే ఉందో అది ఉంది అని చాలా బలంగా నమ్ముతాం. ఎవ్వరొచ్చి లేదు అని చెప్పినా మనము వినం. ఎందుకంటే మన కళ్ళు మనతో మాట్లాడతాయి. ఇప్పుడు మీ దగ్గర ఒక బుక్ ఉందనుకోండి. మీరు కూర్చున్న ప్రదేశంలో ఒక బుక్ ఉంది. ఎవరైనా వచ్చి ఈ బుక్ ఎక్కడైనా చూసావా అని అడుగుతారు. అడిగినప్పుడు ఒకవేళ నిజంగా నేను నా కళ్ళతో చూస్తే చూసాను అని చెప్తాను. ఒకవేళ చూడకపోతే చూడలేదు అని చెప్తాను. సో, మనుషులమంతా కూడా ఏదైతే మన కళ్ళకు కనిపిస్తుందో దాన్ని గురించి మాత్రమే మాట్లాడతాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, నేను 2 రెండిటి గురించి మాట్లాడుతా ఉన్నాను. ఒకటి, మన శరీరానికి ఉన్న ఈ కన్నుల గురించి మాట్లాడుతా ఉన్నాను. ఫైన్. ఇంకొక దాని గురించి కూడా నేనిప్పుడు చూపిస్తాను మీకు. ఆ! కొరింథీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. 4వ వచనం కూడా కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం.
దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుంది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించింది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనోనేత్రము అని మీకు కనిపిస్తుందా? గ్రుడ్డితనము అనే పదాలని నేను చూపిస్తున్నాను. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది చూడండి. హూజ్ అన్బిలీవింగ్ మైండ్స్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాడ్ బ్లైండెడ్. గుడ్డితనము అంటే ఎక్కడ వస్తుందండి? గుడ్డితనము అనేది దేనికి వస్తుంది? శరీరంలో చేతిక, కాలుక, తలక, దేనికి వస్తుంది? కళ్ళకు వస్తుంది. మనం ఇప్పటి వరకు చూసే దాని గురించి మాట్లాడాం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పొద్దున పూట 9 గంటలకి అట్లా బయట సూర్యుడు కనిపిస్తున్నాడు అందరికీ, మీ దగ్గరికి వచ్చి నీకు సూర్యుడు కనిపిస్తున్నాడా అని అడిగాడు అనుకోండి. అడిగితే మీరు లేదు అని చెప్పారనుకోండి, మిమ్మల్ని ఏమంటారు వాళ్ళు? గుడ్డోడివా అంటారు. అయ్యో బ్లైండ్ అని అడుగుతారు. ఎందుకని? ఎందుకంటే వాడికి కనిపిస్తుంది కాబట్టి, అది మనకు కనిపించట్లేదు కాబట్టి. అయితే మన కళ్ళు కనిపించకుండా ఉండాలి. కరెక్ట్. బైబిల్లో ఒక చాలా చక్కటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. గుడ్డితనము. ఏంటి గుడ్డితనము? గుడ్డితనం అంటే బ్లైండ్, అంటే వేరే వాళ్ళకి కనిపించేది మనకు కనిపించదు. హల్లెలూయా. వేరే వాడికి కనిపించేది లేదా మనకు కనిపించేది వేరే వాళ్ళకి కనిపించదు. ఏం కనిపించదు? ఆ ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం చదువుదాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము. ఏం కనిపించదంట? దేవుని మహిమను, క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశం. యేసుక్రీస్తు వారి యొక్క మహిమను అర్థం చేసుకోకుండా, లేకపోతే దాన్ని అనుభవించకుండా చాలా మంది లోకంలో ఉన్నారు. ఎవరికి తెలియదండి యేసుక్రీస్తు గురించి? మనము వాస్తవానికి మాట్లాడాల్సి వస్తే ఈ లోకంలో అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు. అందరికీ అందరికీ తెలుసు. ఈ అందరూ అనే లిస్టులో నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ప్రతి మూలలోకి తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు తెలుసు అంటే ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఒక ఆకలి ఉంటుంది వాళ్ళలో. ఎలాంటి ఆకలి అంటే అన్నీ ఉన్నాయి, సంతోషం లేదు. ఎంతమందిని మనం చూడట్లేదు? అన్నీ ఉంటాయి, సంతృప్తి ఉండదు. ఏదో ఒకటి కొదువు ఉంటుంది జీవితంలో. ఒక క్రిస్టియన్ని వెళ్ళి అడగండి, ప్రభువుని నమ్మిన వాడిని దగ్గరికి వెళ్ళి అడగండి, బాబు నీకేమైనా కొదువుగా ఉందా? నీకు డబ్బుందా? లేదు. అయినా సంతోషంగా ఉన్నావేంటి? అచ్చా, మీకు అన్ని ఫ్యామిలీలో అన్ని కష్టాలు లేకుండా అన్నీ అనుభవిస్తా ఉన్నారా? లేదు. మేబీ నాట్ ట్రూ, అయ్యి ఉండకపోవచ్చు. అయినా సంతోషంగా ఉన్నావేంటి? బికాజ్ ఐ హ్యావ్ క్రైస్ట్. నా సంతోషము నాకు డబ్బు లేదనో, లేకపోతే మంచి ఇల్లు లేదనో, లేకపోతే ప్యాలెస్ లేదనో, ఉద్యోగం లేదనో, ఇంకేదో ఇంకేదో కాదు. నా సంతోషం ఏంటంటే నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నాకు క్రీస్తు ఉన్నాడు. ఈ ఈ యొక్క క్రీస్తు యొక్క మహిమను ఎవరైతే అనుభవిస్తారో వారికి వారి యొక్క మనోనేత్రములు పర్ఫెక్ట్గా పనిచేస్తా ఉన్నాయి. మనం ఎంతసేపటికి ఫిజికల్ ఐస్ గురించి మాట్లాడతాం. నా కంటికి ఏం కనిపిస్తుందో దాని గురించే మాట్లాడతాను. కానీ నేను క్రీస్తుని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రోజుల్లో మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని అర్థం చేసుకోకుండా, ఆయన లక్షణాలు ఏంటో తెలియకుండా, ఆయన అనేది ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలియకుండా చాలా మంది ప్రభువుని అందరిలాగే చూస్తూ ఉంటారు.
హల్లెలూయా. అయితే నేను క్రైస్తవుల గురించి చెప్పట్లేదండి. మనుష్యుల గురించి మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే బైబిల్‌లో క్రైస్తవుల గురించి ఎక్కువ రాయబడల. ఎక్కువ రాయబడల. ఓన్లీ 3 సార్లు మనము క్రైస్తవుడు అనే పదాన్ని బైబిల్‌లో చూస్తాం. తెలుసా? కొన్ని లక్షల పదాలు ఉన్న ఈ పెద్ద బైబిల్‌లో, ఇంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఓన్లీ 3 సార్లు మాత్రమే క్రైస్తవుడు అనే పదాన్ని మనం చూస్తాం. ఎక్కువ సార్లు ఏం చూస్తామో తెలుసా? దేవుని ప్రజలుగా, మనుష్యులుగా, లోకము ఇలాంటి పదాలున్నాయి. అంటే ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక కమ్యూనిటీని గురించి ఎప్పుడు మాట్లాడల. ఏదైతే ఆ కమ్యూనిటీ ఉందో సో కాల్డ్ క్రిస్టియన్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీని ప్రభువు ఇంట్రొడ్యూస్ చేయలా. లోకమే చెప్పింది. ఫలానా వాళ్ళేంట్రా ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు. వీళ్ళేంటి ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు వాక్యము, ఎప్పుడు పరిశుద్ధత. వీళ్ళెందుకు బూతులు మాట్లాడరు? వీళ్ళెందుకు తాగే చోట్లో, తిరిగే చోట్లో, వ్యభిచార గృహాల్లో కనపడరు? వీళ్ళకెందుకు శరీర కోరికలుండవా? వీళ్ళకెందుకు తప్పు చేయాలనే ఆలోచన రాదా? ఇలాంటియన్నీ లేని వారిని వారు కనుగొన్నారు భూమి మీద. వారినే వాళ్ళు క్రైస్తవులు అని పిలిచారు. లోకం బైబిల్‌లో పిలిచిన క్రైస్తవులకి వాళ్ళ యొక్క దుగ్ధ, వాళ్ళ యొక్క ఆశ ఏమయ్యుందంటే ప్రభువు మీద. అంటే కనపడని ఒక వాటి మీద అధికారం, లేదంటే మనకి ఎవరికీ కూడా అనారోగ్యం కనపడదు కంటికి. దాని యొక్క పర్యవసానం కనిపిస్తుంది. మనకెవరికీ కూడా అపవిత్రాత్మ కనబడదు. దాని యొక్క పర్యవసానం కనిపిస్తా ఉంటుంది. ఎవరికీ కూడా ద్రోహము, లేకపోతే అసూయ, విభేదము, మత్తతులు, కక్షలు, కోపము వీటి యొక్క ఫిజికల్ రూపం కనబడదు. కానీ వాటి యొక్క ఎవిడెన్సెస్, వాటి యొక్క ఇఫెక్ట్ కనిపిస్తుంది. సో, ఈ క్రైస్తవుడు అనేవాడు లోకానికి ప్రత్యేకంగా జీవిస్తూ అన్నిటి మీద పోరాడుతా ఉన్నాడు. ఎలా సాధ్యమైంది వాడికి? ఇలా చేస్తా ఉన్నప్పుడు లోకం పిలిచింది క్రైస్తవుడు అని. వీళ్ళు మనలాగా లేరు. వీళ్ళ విశ్వాసం చాలా డిఫరెంట్‌గా ఉంది. వీళ్ళ యొక్క విశ్వాసము క్రీస్తుని అనుకరించి ఉంది. క్రీస్తు ఈ లోకంలో ఎలా బ్రతికాడో ఇంచుమించు అలాగే బ్రతుకుతున్నారు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళు ఆయనని పోలిన వారు అని పక్కన పెట్టారు. సో, క్రైస్తవులు అని ఎవరినైతే లోకం చూసిందో వారిలో క్రీస్తు మహిమను చూసింది. హల్లెలూయా! క్రీస్తు మహిమని ఎలా నా జీవితంలో నేను పట్టుకోవాలి? ఎలా నేను నా జీవితంలో ఎగ్జిబిట్ చేయాలి బయటికి? ఎలా చూపించాలి అంటే, ఇక్కడ చూడండి. నేను మళ్ళీ చదువుతున్నాను. దేవుని స్వరూపి అయ్యున్న ఎవరంట క్రీస్తు? దేవుని యొక్క స్వరూపం. ఇంగ్లీష్‌లో చూడండి. ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎవరండి యేసుక్రీస్తు ప్రభువారు? నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, మీరు దేవుణ్ణి వెతకాలనే ఒక దుగ్ధ ఉంటుంది మీలో. ఒక ఆకలి ఉంటుంది. ఎందుకంటే, ఈ దేవుణ్ణి తెలుసుకునే అంత వరకు మీరు సంతృప్తి పొందలేరు. సంతోషాన్ని చూడలేరు. సమాధానాన్ని చూడలేరు. వన్స్ క్రీస్తుని ఎరిగిన తరువాత మీకు అర్థమవుతుంది సంతోషం అంటే ఏంటో. నిజమైన సమాధానం అంటే ఏంటో. ఈ లోకంలో అసలు నేనేంటి? నేనెందుకు పుట్టాను? ఈ లోకంలో నా పర్పస్ ఏంటి? నా ఉద్దేశ్యం ఏంటి? నా జీవం, నా మరణం ఎవ్రీథింగ్ యూ విల్ కమ్ టు నో. వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారు ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూసి ఉండలేదు. మరెవరు చూశారు దేవుణ్ణి? ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఈయన ఇమేజ్ ఆఫ్ గాడ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవరైనా మన మొహాన్ని మనం చూసామా? నేనెలా ఉంటానో నాకు తెలీదు. నేను చెప్పే జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేనెలా ఉంటానో అంటే నా మొహం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎలా తెలిసింది నాకు? నా ముందు ఒక అద్దం ఉంటే, ఆ అద్దంలో నా ఇమేజ్ కనిపిస్తుంది. నేను కనపడను. నా ఇమేజ్ కనిపిస్తుంది. ఎందుకిలా చెప్తున్నానంటే,
ఇప్పుడు నేను అద్దంలో కనిపిస్తున్న నన్ను ఒక దెబ్బ వేసాను అనుకోండి, నాకు తగులుతుందా? తగలదు. అద్దంలో ఉన్న నన్ను నేనేమైనా ఇట్లా అద్దం మీద నా వేలితోటి ఇట్లా ఇట్లా రాసాను అనుకోండి, నా ఫేస్ మీద ఏమైనా రాసినట్టు ఉంటుందా? ఉండదు. ఎందుకని? అది నేను కాదు, అది నా ప్రతిబింబం. హల్లెలూయా. కరెక్ట్. నేను ఎలా ఉన్నానో నేను ఎలా ఉన్నానో అది యాజ్ ఇట్ ఈస్ గా నా అర్థం చూపిస్తుంది. అద్దంలో ఉండేది ఏంటి అంటే, నన్ను ఎవరైనా చూడాలి అనుకుంటే, నేను ఎలా ఉంటానో చూడాలి అనుకుంటే, నాకు నేనే ఎలా ఉంటానో చూసుకోవాలి అనుకుంటే, నేను అద్దం ముందు నిల్చుంటాను. ఎందుకంటే అద్దము నా ఇమేజ్ ని చూపిస్తుంది. అలాగే ఎవరైనా దేవుణ్ణి చూడాలి అనుకుంటే, దేవుడు ఎలా ఉంటాడు అని చూడాలి అనుకుంటే, ఇమేజ్ ని చూడాలి. ఆయన క్రీస్తు. హల్లెలూయా. హూ ఇస్ ద గాడ్? హూ ఇస్ ద గాడ్? జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే నేను అద్దంలో కనిపించే నా మొహము వేరు వేరు కాదు, నేనే కనిపిస్తున్నాను కదా. అలాగే బైబిల్ చెప్తుంది, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఈయనని ఈయన యొక్క మహిమని మనం అనుభవించాలి అంటే, క్రీస్తుని స్వతహాగా నేను అనుభవించాలి అంటే, నా ఫిజికల్ ఐస్తో నేను చూడలేను. కాబట్టి నాకు వేరే ఐస్ కావాలి. ఆ ఐస్ ఏంటి అంటే మనోనేత్రము. ఈ మనోనేత్రము ఎప్పుడు వెలిగించబడుతుంది? ఎప్పుడు కనిపిస్తుంది? ఎవరికైతే మనోనేత్రము గ్రుడ్డితనముగా ఉందో వారికి క్రీస్తు మహిమ అర్థం కాదు. క్రీస్తుని అర్థం చేసుకోరు. కాబట్టే ఇష్టం ఉన్నట్టుగా ఉంటారు. ఈవెన్ క్రైస్తవులం అని చెప్పుకుంటూ కూడా దేవుడు ఎందుకు భయం భక్తులు ఉండవు? దేవుడు సి బైబిల్ చెప్తుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ధ్యానిస్తారో అక్కడ ఆయన ఉంటా అన్నాడు. ఇప్పుడు నా నా పక్కన ఆయన ఉన్నాడు. యు ఎక్స్పీరియన్స్ ఇట్ విత్ ద ఫెయిత్. వెన్ యూ బిలీవ్ ద వర్డ్, దెన్ యు విల్ రిసీవ్. వాక్యం చెప్తుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో, ఇప్పుడు ఇంతమందిని కూర్చున్నాం మనం ఉన్నది వేరు వేరు స్థలాలు అయినప్పటికీ ఒకే ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాం. ఒకే ఆత్మలో మనము ట్రైన్ అవుతా ఉన్నాం. ఒకే వాక్యంతో మనం నడుస్తా ఉన్నాం. సో దట్ మీన్ జీసస్ హిమ్సెల్ఫ్ హీ ఈస్ హియర్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారిని నీ పక్కన నువ్వు చూడగలిగితే, ఎప్పుడు చూస్తాం మనం? ఆయన మహిమ నాకు ఎప్పుడు కనిపిస్తుంది? వెన్ ఐ హ్యావ్ వెన్ ఐ హ్యావ్ మై ఐస్ విత్ ఫెయిత్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, హూజ్ అన్బిలీవింగ్ మైండ్స్. తెలుగులో అవిశ్వాసులైన వారి మనోనేత్రము. మనోనేత్రము, మనో అనే పదము మనస్సు నుండి వచ్చింది. నేత్రము అంటే కన్ను. మనోనేత్రము అంటే మైండ్ గురించి మాట్లాడుతా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంగ్లీష్ లో ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. హూజ్ అన్బిలీవింగ్ మైండ్స్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాత్ బ్లైండెడ్. అన్బిలీవింగ్ మైండ్స్ ఆర్ బ్లైండెడ్. Unbelieving minds are blinded. Believing minds are lighted. Hallelujah. I'm just making ulta of the statement. నేను unbelieving minds are blinded. జనరల్లీ వ్యతిరేక పదాలు తెలుసు కదండి, మనకు చదువుకున్నాం కదా. అవును అంటే కాదు, వస్తున్నాను అంటే రావట్లేదు. అట్లానే ఇక్కడ అన్బిలీవింగ్ మైండ్స్ ఆర్ బ్లైండెడ్ అని ఉంది. దీనికి వ్యతిరేక పదం ఏంటి? బిలీవింగ్ మైండ్స్ ఆర్ లైటెడ్. తెలుగులో చూద్దాం. అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గ్రుడ్డితనముతో ఉన్నాయి. అంటే విశ్వాసులైన వారి మనోనేత్రములు గ్రుడ్డితనముతో లేవు. గ్రుడ్డితనముతో లేవు అనే పదాన్ని వెలిగించబడ్డాయి అని చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళొకసారి చదువుదాం. విశ్వాసులైన వారి మనోనేత్రములు వెలిగించబడ్డాయి.
మన మనోనేత్రం వెలిగించబడితే ఏమవుతుందో తెలుసా? దేవుని మహిమని మనం చూస్తాం. చాలా మందికి ఎందుకు దేవుని మహిమ కనిపించదు? ఎందుకు కనిపించదు? ఎందుకు కనిపించదు అంటే వాళ్ళలో అవిశ్వాసము ఉంది. హల్లెలూయా. ఏముంది వాళ్ళలో? అవిశ్వాసము ఉంది. మళ్ళీ ఒకసారి 4వ వచనం 5వ వచనం చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి మహిమని కనపరిచే సువార్త ప్రకాశము మన మీద ప్రకాశించాలి అంటే, ఈ సువార్త మనకు అర్థం కావాలి అంటే, ఈ బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క ప్రతి లేఖనము నాకు అర్థం కావాలి అంటే, నాకు కావాల్సింది విశ్వాసము. ఏం కావాలి? విశ్వాసము. కంటికి, ఫిజికల్ ఐస్‌కి, నా శరీరంతో నా శరీరానికి ఉన్న ఈ కళ్ళు, ఈ 2 కళ్ళు, ఇవి ఏది చూస్తుంది అంటే ఏవి కనిపిస్తుందో అది చూస్తుంది. అలాగే నా లోపల ఉన్న మనోనేత్రములకు ఏదైనా కనపడాలి అంటే అసలు ఏం కనిపిస్తుంది మనోనేత్రాలకు? దేవుని యొక్క శక్తి కనిపిస్తుంది. క్రీస్తు యొక్క మహిమ కనిపిస్తుంది. ఇవి తెరవబడాలి అంటే నాకు విశ్వాసం కావాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటని బైబిల్‌లో రాయించారు. ఒకసారి మనం అక్కడికెళ్దాం. ఆహ్, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. నీతి ఎందుకనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచుచున్నది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తాడు. అంటే నేను నీతిగా బతకాలి అంటే నాకేం ఉండాలి? విశ్వాసము ఉండాలి. మనం ఇంకో మాట కూడా చూద్దామండి. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట గలతీలకు రాసిన పత్రిక అనుకుంటాను. ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చూడండి. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుటకు సంగతి స్పష్టమే. హ్మ్. ఏలైనగా నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా. ధర్మశాస్త్రము హ్మ్. ధర్మశాస్త్రము విశ్వాసము విశ్వాసము సంబంధమైనది కాదు, కానీ దాని నిధులను ఆచరించి వాడు వాటి వలననే జీవించును. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనానికి ఒకసారండి.
సారీ 17. ఇదే అధ్యాయం మనం ఏ అధ్యాయంలో అయితే ఇప్పటిదాకా చదివామో 2 కొరింథీ 4, ఇదే అధ్యాయము ఆఖరి వచనాన్ని ఒకసారి చూద్దాం. 18. 17 కూడా చదవాలి, అప్పుడే 18 అర్థమవుతుంది. ఓకే, నేను చదవనా? ఆ. మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైన వాటిని అంటే అర్థం ఏంటంటే నా కళ్ళకి కనిపించేది చూడక, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అంటే మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నామంటే, క్రీస్తు యొక్క మహిమను నేను అనుభవించాలి అంటే నాకు విశ్వాసం కావాలి. అది ప్రీ రిక్వెస్ట్. అంటే నాకు కావలసిన మొట్టమొదటిది, అసలు నాకు క్రీస్తు అర్థం అవ్వాలన్నా, దేవుడు అర్థం అవ్వాలన్నా, నా జీవితం ఏంటో నాకు అర్థం కావాలి అన్నా, నాకు కావాల్సింది విశ్వాసం. ఏమని విశ్వాసం ఉండాలో ఆఖరిలో చూద్దాము. అసలు విశ్వాసం అంటే ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. విశ్వాసం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి అంటే మన కళ్ళకి కనపడదు, అది అదృశ్యంలో ఉంది, కానీ అదే నిజం, అదే సత్యం. నేను ఇంకా మీకు అర్థం కావడానికి ఈ వచనం తీశాను. ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక, మా కంటికి కనిపిస్తుంది మాలో ఒక రోగం ఉంది, నాలో ఒక బాధ ఉంది, నాలో ఒక కష్టం ఉంది, నాకు ఒక శాపం ఉంది, ఇవన్నీ నా కంటికి కనబడుతున్నాయి, కానీ వీటిని ఎప్పుడు చూడలేదు. మరి ఏం చూశారు? అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తా ఉన్నారు. ఎందుకంటే వాస్తవాలు వేరు, సత్యము వేరు. వాస్తవాలు మారుతా ఉంటాయి. ఈరోజు నేను మీకు ఈ ఈ వచనం అర్థం కావడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తానండి. అబ్రహాముని తీసుకుందాం మనం. ఓకే, అబ్రహాముకి వాస్తవానికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. తన భార్యకి గర్భఫలము ఉడికిపోయింది, అంటే స్త్రీ ధర్మము ఆగిపోయింది. స్త్రీ ధర్మం ఆగిపోతే వాళ్ళకి పిల్లల్ని కనగలిగిన శక్తి ఉండదు. అబ్రహాంకి కూడా సంతానం లేదు. ఈ మాట మీరు ఆది కాండంలో చూస్తాం. ఆది కాండము 11వ అధ్యాయము ఆఖరి భాగంలో ఒకసారి చూడండి. అసలు విశ్వాసం అంటే ఏంటో మనకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఆది కాండము 11వ అధ్యాయం ఆఖరిలో 30వ వచనం ఒకసారి చూడండి. షారాయి గొడ్రాలయ్యుండెను, ఆమెకు సంతానము లేదు. అబ్రహాముకి సంతానం లేదు. షారమ్మ ఆయన భార్య, ఆమె గొడ్రాలు. అంటే ఇద్దరికీ కూడా లేదు. ఈ ఇద్దరికీ లేనప్పుడు సంతానాన్ని అబ్రహాము, అసలు సంతానం అంటేనే మనుషుల యొక్క ఐ మీన్ మెటీరియల్ థింగ్ కాదు. మనం ఏం చేసినా సంతానం అవ్వదు. అది కేవలం దేవుడే ఇవ్వాల. మనం కేవలం ధర్మం పాటిస్తాం కదండి. దేవుడు మనకి ఇచ్చిన స్త్రీ ధర్మం, భార్య ధర్మం, భర్త ధర్మం మనం చేస్తాం, కానీ యాక్చువల్గా కార్యం జరగాల్సింది ప్రభు. అందుకే ఆ హన్న తన భర్తతో ఉన్నప్పుడు, వారు పడక మీద ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరుస్తాడు. మీరు ఇంకా బైబిల్లో చాలా చోట్ల చూడొచ్చు. లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకొనెను, లేయాకి దేవుడు గర్భాన్ని అనుగ్రహించెను. సో దేవుడు గర్భాన్ని అనుగ్రహించేవాడు. ఇక్కడ వారు విగ్రహారాధనలో ఉన్నారు. వారికి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా వాళ్ళకి పిల్లలు కలగలేదు. తర్వాత మీరు 12వ అధ్యాయం చదివినప్పుడు ప్రభు ఒక వాగ్దానం చేస్తాడు. ఇక్కడ ఆయన జనముని ఆశీర్వదిస్తానంటాడు. ఆయనకి ఒక్క బిడ్డ కూడా లేడు అప్పటికి. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? గొప్ప జనముని చూస్తా ఉన్నాడు. యాక్చువల్‌గా దృశ్యమైన వాటిని చూడక,
దృశ్యమైన వాటిని చూస్తే అబ్రహాంకి సంతానం లేదు. కానీ ప్రభు ఏం చూస్తున్నాడు? అదృశ్యమైనది చూస్తా ఉన్నాడు. ఫైన్. నేను ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. నేను 2వ వచనం చదువుతున్నాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి అంతా దేంతో నింపబడి ఉంది? చీకటితో ఉంది. చీకటి అగాధ జలముల పైన ఉంది, భూమి ఏమో నిరాకారంగా ఉంది. కానీ ప్రభు ఏం చూస్తున్నాడు? వెలుగుని కమ్మని పిలిచాడు. ఆయన కళ్ళకి ఏం కనిపిస్తా ఉంది? చీకటి కనిపిస్తా ఉంది. భూమి ఏమో షేప్లెస్ గా ఉంది, ఫార్మ్లెస్ గా ఉంది. కానీ ప్రభు ఏం చూస్తున్నాడు? కళ్ళకు కనిపించేది చూడట్లా. వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. మనం ఈ 2 ఉదాహరణల్లో వాళ్ళ కళ్ళ ముందు ఏముందో దాని గురించి మాట్లాడడమే లేదు. మీరు ఇంకా జ్ఞాపకం చేసుకుంటే స్టెఫెనుని అందరూ కొడతా ఉంటారు రాళ్లతో. కానీ స్టెఫెన్ ఏమంటాడో తెలుసా? ఆకాశములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ నా కళ్ళకు కనిపిస్తుంది అంటాడు. అరే, ఆయననేమో నిజానికి అందరూ రాళ్లతో కొడుతుంటే ఆయనకేం కనపడాలి? రాళ్లతో కొట్టే వాళ్ళ మనుషుల మొహాలు కనపడాలి. కానీ స్టెఫెన్ ఏమంటాడో తెలుసా? నాకు ఆకాశమందు దేవుని యొక్క మహిమ కనిపిస్తా ఉంది. యేసుక్రీస్తు వారి మహిమ కనిపిస్తా ఉంది. ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దూతలంతా ఆయనని స్తుతిస్తా ఉన్నారు. హౌ కెన్ హీ సీ? అదే ఫెయిత్. మన కంటికి వెలుగు ఎలా కనిపిస్తుందో అలాగే విశ్వాసం అనేది ఉంటే మన మైండ్ ప్రభు యొక్క వెలుగుని చూస్తుంది. హల్లెలూయా. సో ఈ రోజు అంశం ఏంటంటే, హ్యావ్ ఫెయిత్ టు సీ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. నేను ప్రభు యొక్క మహిమను చూడాలంటే నాలో విశ్వాసం ఉండాలి. నా మాట మీకు అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. రోమీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. స్కోప్ లేనప్పుడు, హోప్ లేనప్పుడు, 100 ఏండ్లకి గర్భఫలము మీద ఆశ లేనప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటలో విశ్వాసం ఉంచాడు. విశ్వాసం అంటే అదృశ్యమైనది ఉన్నది అనడానికి రుజువు. రుజువు అంటే మీకు రుజువు కనిపిస్తుంది, గుడ్డిగా నమ్మే పని లేదు. ఆధారం ఉంది. ఏంటి ఆధారం? దేవుని మాట. మీరు ఎవరికైనా ఒక 1000 రూపాయలు అప్పిచ్చారనుకోండి, మాట రాపించుకుంటారు. దాన్నే మనం ఇంగ్లీష్లో నోట్ అని పిలుస్తాం. ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ అంటే వాగ్దానం చేస్తున్నా, నేను నీకు మాట ఇస్తున్నా. ఏమని? ఒక నెల రోజుల్లో నీ అప్పు తీరుస్తానని అని. మనం ఏం చేస్తామంటే ఇస్తాడు అని నమ్మకంతో నోట్ రాపించుకుంటాం. అర్థమవుతుందండి? అలాగే ఈ బైబిల్లో ఉన్నదంతా కూడా దేవుని యొక్క మాట. దేవుని మాటని నేను నమ్మితేనే నా జీవితంలో జరుగుతుంది. చాలా మంది నమ్మకుండానే, విశ్వాసం చూపించకుండానే ప్రభు దగ్గరకు వస్తారు. చాలా మంది. దాంట్లో మనం కూడా ఉన్నామేమో. పరీక్షించుకుందామా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం.
విశ్వాసం అంటే దేవుని మాటని ఆధారంగా చేసుకొని అది జరిగింది అని మనం నమ్మడం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ముగిస్తానండి. మీకు ఒక హాస్పిటల్ రిపోర్ట్ వచ్చింది, ఇంకా కొంతకాలం మేము బ్రతుకుంటారు అని. ఒక అరుదైన వ్యాధి వచ్చింది, లేదంటే మీరు కింద పడ్డారు, మీ కాలుకి యాక్సిడెంట్ అయింది, బోన్ విరిగిపోయింది. మీ కళ్ళకి ఏం కనిపిస్తుంది? బోన్ విరిగిపోయిందే కనిపిస్తుంది, లేదా ఇంకా కొద్ది కాలంలో చనిపోతాము అనేదే కనిపిస్తుంది కదండి. కానీ దేవుడు మనకేం నేర్పించాడు? విశ్వాసంతో చూడండి. దేవుని మాట చెప్తుంది మనకి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. మనం ఏం చెయ్యాలి? సాక్ష్యం ఉంది, ప్రామిసరీ నోట్ ఉంది, ఆయన మాట ఉంది. మనం ఏం చేయాలి? లెట్ యువర్ బాడీ రిసీవ్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ ఐ రిసీవ్ లైఫ్ ఆఫ్ జీసస్. మీకు ఇప్పుడే హాస్పిటల్ రిపోర్ట్స్ వచ్చి మీకేదో జరుగుతుంది, లేకపోతే మీ మరణం మీకు ముందుంది, ఈ వ్యాధికి మందే లేదు, మనం చనిపోతాము, నీకేదో ప్రాబ్లం ఉంది అని చెప్పారా? డోంట్ స్పీక్ వాట్ యు ఆర్ లుకింగ్ ఎట్. డోంట్ సీ ద సీన్. కిందికి రండి, ఇందాక చదివిన వచనంలో ఇక్కడ 18వ వచనాన్ని మనం చదివాం కదండి. ఆ ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములో, అదృశ్యమైనవి నిత్యములో. ఏవి పర్మనెంట్? నువ్వు కంటితో చూసేది ఏది పర్మనెంట్ కాదు. ఈవెన్ ఆకాశం ఒక రోజు చినిగిపోతుంది, భూమి ఒక రోజు బద్దలైపోతుంది, కానీ ఏమి నిలబడతాయి ఆఖరి వరకు? ఆయన మాట. నీకేదైతే ఇప్పుడు కనిపించట్లేదో అదే సత్యం. ధర్మశాస్త్రమందు ఒక్క పొల్లు కూడా తప్పిపోవట కంటే ఆకాశము భూమి గతించిపోవటం చాలా సులభం. ఆయన మాటలో ఒక్క పొల్లు కూడా తప్పిపోదండి. నీకు ప్రభు చెప్పాడా నీ ఆశ భంగము కానేరదని? నీకు ప్రభు చెప్పాడా ఆయన మాట ద్వారా, వాగ్దానం ద్వారా, లేకపోతే దేవుని మాట ద్వారా బైబిల్లో చదివినప్పుడు మీకు దేవుడు చెప్పాడా నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్తిల్లదని? యు బిలీవ్ ఇట్, యు విల్ రిసీవ్. Don't look at the things what you can see, but see the things what are unseen, which are permanent, which are eternal. లోకంలో నిన్నంతా ద్వేషిస్తున్నారా? See the love of God. It is eternal. లోకమంతా నిన్ను వెలివేసిందా? చూడకండి. See the eternal. See the love of God which is eternal. Then you will see the glory of God. దేవుని మహిమ ఏంటో నాకు తెలియాలి అంటే ప్రాక్టీస్ టు లుక్ at the things which are unseen through the faith in Christ. నా కంటికి కనిపించేది చూడడం వల్ల ఏమీ ఒరగదండి. దేవుడు ఒక కొత్త అనుభవాన్ని నేర్పిస్తా ఉన్నాడు. విశ్వాసంతో చూడండి. విశ్వాసంతో నేను చూడాలి అంటే నాకు ఆధారం ఉండాలి, అది దేవుని మాట. దేవుని మాటని పట్టుకొని అది మన జీవితంలో జరిగింది అని మనం చూడగలిగితే, మనం నమ్మగలిగితే, మనం విశ్వసించగలిగితే, దెన్ ఇట్ విల్ బి ఆర్స్. మనం మొట్టమొదటగా చదివిన ఒక వాక్యాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తానండి. ఇక్కడ ఒక వచనాన్ని మనం చూసాము, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. దో దాట్ షల్ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. అంటే మనం జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో, గాలి ఎంత అవసరమో, ఎక్కువసేపు మనం ఉండలేమండి. గాలి పీల్చుకోకుండా ఊపిరి ఆగిపోతుంది కదండి. చాలాసార్లు ఆరోగ్యం బాలేని వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ పెట్టకపోతే ఊపిరి సలపలేరు, కిందికి మీదికి అయిపోతారు. అలాగే మనము బ్రతకాలంటే, ఒక క్రైస్తవుడు బ్రతకాలంటే, ఒక నీతిమంతుడు బ్రతకాలి అంటే, ఒక మనిషి నీతిగా బ్రతకాలి అంటే వాడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. మనం ఎట్లా అయితే గాలి మూలంగా జీవిస్తున్నామో అలాగే మన
స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయ జీవితం నిలబడాలి అంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అటువంటి విశ్వాసాన్ని మనమంతా కూడా క్రీస్తులో, క్రీస్తు ద్వారా పొందుకొని మన ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప అనుభవానికి మనం చేరుకుందుముగాక. మహాపరిశుద్ధుడాని పాదములకి స్తోత్రములు. దేవా, విశ్వాసం గురించి మీరు మాతో మాట్లాడుతా ఉన్నారు. దేవా, బిలీవర్ మైండ్ ని వెలిగించిన దేవుడో తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, మా ప్రతి ఒక్కరి మనుషులని, మా ప్రతి ఒక్కరి మనస్సుని మీ వాక్యం చేత, మీ వాక్యం చేత, మీ వాక్కు చేత, మీ మాట చేత మమ్మల్ని వెలిగించారు. విశ్వాసం నాయన ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాను. దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తా ఉంటున్నాను. దేవా, విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి. దేవా, ఈ లోకంలో ప్రభువా, దేవా, ఫిజికల్ ఐస్ తో మేము చూడగలిగింది ఎలాగైతే చూస్తున్నామో, అలాగే మా స్పిరిచువల్ ఐస్ తో మేము చూడలేనిది క్రీస్తులో, క్రీస్తు మాట చొప్పున చూడ్డానికి మాకు సహాయం చేయండి. మీ వాక్యం సెలవిస్తా ఉంటుంది, మా రాకపోకల యందు యెహోవా మమ్మల్ని కాపాడుతాడని. అవును ప్రభువా, మేము విశ్వాసంలో చూడ్డానికి సహాయం చేయండి. దేవా, నాకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు అని మీ వాక్యం సెలవిస్తా ఉంటుంది. నా శత్రువుని నాకు మిత్రులుగా చేసిన వాడో, దేవా, నా సమస్త అప్పుని కొట్టివేసి, దేవా, నన్ను సమృద్ధిలోకి తీసుకెళ్తున్నవాడో, నీ ప్రతి మాట నన్ను బ్రతికిస్తుంది ప్రభువా. నీ ప్రతి మాట నన్ను విశ్వాసంలో నిలబెడుతుంది ప్రభువా. అయ్యా, నా మైండ్ ని ప్రభువా, నేను ఇంకా నాయన తండ్రి వెలిగించబడ్డానికి సహాయం చేయండి ప్రభువా. దేవుని యొక్క విశ్వాసంతో ఈ లోకంలో మేము జీవించడానికి మా అందరికీ సహాయం చేస్తూ రమ్మని, ఒక గొప్ప ఆత్మీయ జీవితాన్ని ఈ లోకంలో మేము జీవించడానికి, అనేకులకు మాదిరికరంగా మేము బ్రతకడానికి, క్రీస్తుని ఈ లోకంలో సత్యంగా చూపించడానికి మా అందరికీ మీరు సహాయం చేస్తూ రమ్మని, నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.